హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్తో ముందుకు వచ్చానమాట. సో ఇది వచ్చేసి దగ్గర 7th 6th స్టాక్ అనమాట గైస్. బట్ ఏంటంటే ఈసారి నన్ను చాలామంది ఇంకా క్వాలిటీ కావాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేశారనమాట. సో నేను ఎంతగాటి క్వాలిటీ చూపిస్తున్నా, లేదు బ్రో నీకు ఇంకా కలరేషన్ కావాలి, ఇంకా పెద్ద హంప్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసం అయితే ఈ స్టాక్ అయితే తెప్పించాను అనమాట. సో ఇది వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ గైస్. నేను ఇప్పటివరకు తీసిన వాటిలో ఇది వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది నేను యాక్చువల్లీ బెంగళూరులోనే తెచ్చాను అనమాట. నేనే వెళ్ళి పికప్ చేసుకొచ్చాను. బట్ ఏంటంటే నేను బైక్ మీద వెళ్ళడం వల్ల సో నాకు ఇలా వచ్చి చాలా స్పేస్ అయితే క్యాప్చర్ చేసింది అనమాట. సో అందుకని చెప్పి నేను దీన్ని ఉల్టాలో అయితే పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పి కొన్ని ఏదో ప్యాకెట్ అయితే లీక్ అయిపోయింది అనమాట. సో అందుకే నీళ్ళు అయితే త్వరగా వెళ్ళిపోతున్నాయి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా త్వరగా అన్బాక్సింగ్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే ట్యాంక్స్ అన్నీ కూడా సెట్ చేసుకుందాం అనుకున్నాను. వాటర్ అయితే అన్ని కండిషన్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంకా పార్టీస్ అవన్నీ పెట్టుకోవాలి కదా. సో అన్నీ పెట్టుకున్న తర్వాత అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే లీక్ అవుతుంది అనమాట బాక్స్. సో దానివల్ల నేను ఏం చేయలేనమాట. త్వరగా ఫస్ట్ ఫిష్ ఎలా ఉందో చూడాలి. ఏ ఫిష్ ఏదైతే లీక్ అయిందో తెలియదు అనమాట. సో దాన్ని ఫస్ట్ మనం చూడాలి. అండ్ ఇంట్లో ఏంటంటే ఒక ఎక్స్పెన్సివ్ ఫిష్ అయితే ఉందన్నమాట గైస్. ఓకేనా. సో చాలా ఎక్స్పెన్సివ్. దాన్ని పర్సనల్గా పెట్టుకుందామని ఒక ఐడియా అయితే ఉంది. అండ్ ఇంకో చోట ఏంటంటే దాన్ని సేల్ చేద్దామని ఒక పక్క ఉంది, అండ్ పెట్టుకుందామని కూడా ఉంది. సో ఒక్కసారి మీరు ఇలా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇలా చూపి, పైకి లేచి చూపమ్మా. గైస్ చూస్తున్నారు కదా. సో ఇది లీక్ అయిపోయింది అనమాట. ఫిష్ అయితే హెల్తీగానే ఉంది. సో ఇట్స్ ఓకే. ఇది ఒకటి కొంచెం పక్కన పెడదాం. సో ఇవన్నీ ఏంటంటే గైస్ నేను ఇక్కడి నుంచి తెచ్చాను అనమాట. అయినా కూడా ఏంటంటే లీక్ అయిపోయింది అనమాట. సో ఇది నేను ఉల్టా పెట్టుకురావడం వల్ల స్ట్రైట్గా పెట్టింటే ఏమైండేది కాదు. అండ్ ఇది వచ్చి సపోర్ట్ కోసం. ఇట్స్ ఓకే. అండ్ గైస్ చూసేద్దామా క్వాలిటీ ఏంటి ఎలా ఉంది, ఒక్కొక్క ఫిష్ చూసేద్దాం మనం. సో ఫస్ట్ దీంతో నుంచి అయితే మొదలు పెడదాం. చూస్తున్నారా, చిల్లీ రెడ్ ఎస్ఆర్డి అనమాట విత్ బిగ్ కాక్. సో ఇది నేను ట్యాంక్లో వేసిన తర్వాత మీకు ఇంకా క్వాలిటీ అది కనిపిస్తుంది. సో ఊరికే ఇక్కడ జస్ట్ ఫిషెస్ చూపించాలని చెప్పి ఇది చూస్తున్నారా, మాన్స్టర్ కాక్ గైస్. కేసు ఇది కనబడుతున్న మాన్స్టర్ కాక్ కానీ కలరేషన్ కానీ ఎస్ఆర్డి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా నేను వెళ్ళి హ్యాండ్ పిక్ అయితే చేశాను గైస్. ఓకేనా. సో ఏవిగా నాకు బల్క్లో రాలేదనమాట. సో హ్యాండ్ పిక్ చేయడం వల్ల, సో హ్యాండ్ పిక్ అంటే మీకు ఇంకో విషయం అయితే క్లియర్గా చెప్పాలి నేను. ఒకటి హోల్సేల్ డిఫరెంట్ ఉంటుంది అండ్ హ్యాండ్ పిక్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో హ్యాండ్ పిక్ ఏంటంటే మనకి ఎలా చెప్పాలి, చాలా ఎక్కువ పడుతుంది అనమాట. సో మనకి నార్మల్తో పోల్చుకుంటే హ్యాండ్ పిక్ అనేది కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఓకేనా. సో అది మైండ్లో పెట్టుకోండి. సో నేను ఎక్స్పెన్సివ్ పెట్టుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఇవేంటంటే క్వాలిటీకి తగ్గ ప్రైస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో నేను మార్కెట్లో అయితే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ అయితే పెట్టలేదు గైస్. ఓకేనా. సో క్వాలిటీకి తగ్గ ప్రైస్ అయితే ఇస్తున్నాను. సో మీరు అది మైండ్లో పెట్టుకోండి. క్వాలిటీకి తగ్గ ప్రైస్ అయితే ఇస్తున్నాను నేను. ఇది చూడండి. సో ఇది కూడా మాన్స్టర్ కాక్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి విఐపీ గ్రేడ్ కిందకి వస్తుంది అనమాట. సో పర్లింగ్ ఫుల్ హెడ్ అంతా కూడా పర్లింగ్ అనేది కవర్ అయి ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడిని లాస్ట్లో చూపిస్తాను. సో వీడు ఫేవరెట్ అనమాట మనకు. యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి గైస్. ఇది వచ్చి కేఎంఎల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, విఐపీ గ్రేడ్ గైస్. ఇది హెడ్ ఫుల్ కవర్ అయ్యింది అనమాట పర్ల్స్. అండ్ వైట్ ఐ, ఎస్పెషల్లీ వైట్ ఐ. చాలామంది వైట్ ఐ కూడా అడిగారు నన్ను. సో వాళ్ళందరి కోసం వైట్ ఐ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తాను మీకు. వన్స్ ట్యాంక్లో రిలీజ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇది ఉంది కదా. సో దీని గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాలి మీకు. సో దీని గురించి తర్వాత చెప్తాను నేను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి వీడు మనకి విఐపీ గ్రేడ్ అనమాట. వీడు కూడా ఎస్ఆర్డి, చిల్లీ రెడ్ ఎస్ఆర్డి. అన్నీ కూడా ఎస్ఆర్డి, అన్నీ చిల్లీ రెడ్ గైస్ ఈసారి. సో ఈసారి ఏది కూడా నేను నార్మల్ రెడ్ అయితే తీసుకోలేదు అనమాట. అన్ని చిల్లీ రెడ్ ఎస్ఆర్డీస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. అండ్ వీటిని చూపించేస్తాను. అండ్ యాక్చువల్లీ ఇది లీక్ అయిపోయింది కదా ఈ కవర్. సో ఇందులో వచ్చి ఒక కేఎంఎల్ ఉందన్నమాట. సో విఐపీ గ్రేడ్ కేఎంఎల్, పెద్ద సైజ్ అనమాట. సో బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇలాంటివి. సో దాన్ని ఫస్ట్ మనం రిలీజ్ చేయాలి. అండ్ వీడు వచ్చి మ్యాగ్మా గైస్. సో చాలా బాగుంటుంది మ్యాగ్మా. ఇది కలరేషన్ కానీ, టెయిల్ కలర్ కానీ, అండ్ హంప్ మీద పర్లింగ్ కానీ, హంప్ కానీ ప్రతిది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ మ్యాగ్మా. సో మీకు ఎవరికైనా మ్యాగ్మా కావాలంటే కింద డిఎం చేయండి. ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తాను గైస్. ఓకేనా. సో నేనేంటంటే ఎంత క్వాలిటీ తెచ్చినా మీకు బెస్ట్ ప్రైస్ చేసి ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. ఓకేనా.
సో నేను బెస్ట్ ప్రైస్కి ఇస్తాను మీకైతే. అండ్ వీడిని చూపాలి గైస్. యాక్చువల్లీ ఏంటంటే వీడు నాకే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో నాకే పర్సనల్గా చాలా ఎక్స్పెన్సివ్ అయితే పడ్డాడు. సో దీన్ని పెట్టుకుందామా సేల్ చేద్దామా అనేది మీరే కమెంట్ చేయండి నాకు, ఓకేనా. కనిపిస్తుందా? సో వీడు ఏంటంటే గైస్ కాంపిటీషన్ గ్రేడ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే కాంపిటీషన్ గ్రేడ్ వీడు. పర్లింగ్ కానీ, కలరేషన్ కానీ, ఆ హంప్ కానీ, యాక్చువల్లీ మష్రూమ్ హెడ్ అంటారు, బట్ ఇది డౌన్లో ఉంది ప్రజెంట్ అయితే. సో ఇది ఇంకా పెద్దగా అయితే వస్తుంది అనమాట. సో ఇంకా పెద్దగా ఉండే యాక్చువల్లీ, ఓకేనా. సో చాలా బాగుంటుంది గైస్. ఇది కొన్ని రోజులు అయితే గ్రూమ్ చేయాలనుకుంటున్నాను దీన్ని. సో సూపర్ అంటే హై క్వాలిటీ. సో మనకి దగ్గర దీన్ని కొనాలంటే దగ్గర ఓపెన్గా చెప్పేస్తా, దీన్ని మనం కొనాలంటే దగ్గర 15 to 20K అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. 15 to 20K. సో టాప్ క్వాలిటీ అనమాట ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా ఒకే ఒక ఫిష్ అయితే మాత్రం డ్యామేజ్ అయింది కదా, సో దాన్ని మాత్రం రిలీజ్ చేస్తాను. మిగతావన్నీ కూడా పార్టీషన్స్ అన్ని పెట్టిన తర్వాత అప్పుడైతే రిలీజ్ చేద్దాం, ఓకేనా. సో అంతవరకు చిన్న గ్యాప్ అయితే తీసుకుంటాను గైస్, ఓకేనా. సో దీన్ని రిలీజ్ చేసే వీడియో అయితే చూపించలేను నేను, తర్వాత రిలీజ్ చేసిన తర్వాత చూపిస్తాను దీన్ని, ఓకేనా. సో ఇవన్నీ కూడా అన్నీ సెట్ చేసుకునే ముందు, సెట్ చేసుకున్న తర్వాత అన్నీ అక్యుములేట్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. అన్నీ కూడా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇలాంటి పార్టీషన్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కాసేపు ఫ్లవర్ అన్నీ అక్యుములేట్ అవ్వడానికి అయితే వదిలేద్దాం. సో అస్సలు స్ట్రెస్ అయితే లేవన్నమాట. అన్నీ కూడా కలరేషన్ అలానే ఉన్నాయి, ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు పిక్ చేశాను కాబట్టి. సో ఇది చూస్తున్నారా, కవర్స్ అన్నీ చాలా వరకు లీక్ అవుతున్నాయి, బట్ ఇట్స్ ఓకే. త్వరగా అయితే మనం వీటిని అన్నింటినీ కూడా రిలీజ్ చేసేద్దాం. సో ఈవెన్ ట్రావెల్ చేయలేదు, ఏం లేదనమాట. సో నేనే జస్ట్ వెళ్ళి ఒక ½ అవర్ బ్యాక్ అయితే అన్ని తేవడం జరిగింది. అండ్ ఇమీడియట్గా నేనైతే నోటీస్ చేశాను అనమాట కింద లీక్ అవుతుండడం. సో అందుకే త్వరగా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను, లేదంటే యాక్చువల్లీ లేట్ అవును నేను వీడియోస్ అవన్నీ కూడా అన్బాక్సింగ్ చేయడానికి యూజువల్గా. సో ఇప్పుడన్నీ కూడా మనము ఇలా పెట్టేసుకుందాం. సో సారీ యాక్చువల్లీ ఈ ట్యాంక్ వచ్చేసి అంతా కొంచెం క్లమ్జీగా ఉంది గైస్. సో ఏమనుకోకండి, యాక్చువల్లీ అన్నీ కూడా ఏవి కూడా సర్దుకోలేదన్నమాట. సో యాక్చువల్లీ నేనైతే ఈ పెద్దదాన్ని ఏదైతే ఉందో, సో ఇది ఇందాక చూపించాను కదా మీకు. సో ఈ VIP గ్రేడ్ F3 మాన్స్టర్ కాక్ కాంఫ్ అనమాట. సో ఇది సింప్లీ మనం కాంపిటీషన్ గ్రేడ్ అనొచ్చు గైస్, ఓకేనా. సో మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్ కానీ సెర్చ్ చేయండి, సో టాప్ క్వాలిటీ కాంఫాస్ అని చెప్పి. సో మీకు అక్కడ వచ్చేస్తాయి అనమాట. సో క్వాలిటీ అప్పుడు మీరు అక్కడ కంపేర్ చేసుకోవచ్చు, సో ఎలా ఉంది, క్వాలిటీ మ్యాచ్ అవుతుందా లేదని చెప్పి. అండ్ సో ఇది వచ్చి ఇక్కడ పెట్టేసాం కదా. సో నెక్స్ట్ వచ్చి ఈ SRDs KML అంతా వచ్చి కింద రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో SRDs వచ్చేసరికి ఈ పార్టిషన్లో SRDs అనేది పెట్టాలా. సో ఇది వచ్చేసరికి VIP SRD. ఇది కూడా మాన్స్టర్ కాక్ SRD. అక్యుములేట్ అనేది కంపల్సరీగా చేయాలి గైస్, ఎందుకంటే సడన్గా వాటర్ చేంజ్ చేస్తే ఫిష్ అనేది అడాప్ట్ అవ్వలేదన్నమాట సో ఆ వాటర్కి. సో అందుకని మనం ఇలా అయితే చేస్తాం అనమాట. సో ఇది చూస్తున్నారా, చిల్లీ రెడ్ గైస్ ఇది. సో ఈ కలర్ అనేది ఈ టొమాటో చిల్లీ అంటారు అనమాట దీన్ని. చాలా బాగుంటుంది. దాని హంప్ కూడా యాక్చువల్లీ ఇది ఇంకా పెద్ద హంప్ ఉండేది, సో హంప్ అనేది డౌన్ అయిందనమాట. ఓకేనా. దీని గురించి చెప్తాను కదా, సో దీన్ని రిలీజ్ చేసేటప్పుడు చెప్తాను మీకు. యాక్చువల్లీ కొంచెం స్పెషల్ గాయ అనమాట వాడు, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. ఇది SRD అన్నీ కూడా మాన్స్టర్ కాక్సే గైస్. సో సైజ్ వచ్చి అరౌండ్ 3 to 3.5 ఇంచ్ మధ్యలో అయితే అనమాట. కొన్ని ఈ KML మాత్రం 4 ఇంచెస్ ఉంటుంది. సో దాని గురించి కూడా మీకు చెప్తాను నేను, మీకు సైజ్ కూడా అక్కడే చెప్తాను. సో ఇది ఫేవరెట్ స్టాక్లో ఈ ఫేవరెట్ అనమాట ఇది. సో ఇది మన థార్ అయితే మీరు థార్ చూసారు కదా, సో సేమ్ అలా అనమాట. బట్ ఏంటంటే వైట్ అయ్యి గైస్ ఇది. సో మంచి KML గైస్, VIP KML ఇది. అన్ని పోలింగ్ అనేది మొత్తం కూడా హెడ్ఫుల్ కవర్ అయితే ఉంటాయి అనమాట పోలింగ్స్. నెక్స్ట్ మ్యాగ్మా. సో ఇది కూడా ఫేవరెట్ గైస్ నాకు. సో చాలా బాగుంటుంది మ్యాగ్మా అయితే,
చూస్తున్నారా క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పి. సో దీన్నైతే ఇక్కడ రిలీజ్ చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ ట్యాంక్ వచ్చి హైట్ కొంచెం ఎక్కువ అనమాట. సో దీనిలోకి అక్యూములేట్ చేయడం అనేది కొంచెం కష్టం, బట్ అక్యూములేట్ చేయాలి కాబట్టి సో ఇలా అయితే పెట్టుకుంటున్నా. ఓకేనా. సో అన్నీ కూడా రిలీజ్ చేసేస్తాం అనమాట. 1 2 3 4 5 6 7 8 9 అన్నీ కూడా రిలీజ్ చేసాం గైస్. సో ఎలా అనిపించింది? ఇంకా యాక్చువల్లీ వీటిని ఏంటంటే రిలీజ్ చేసిన తర్వాత నేనైతే వాటిని పట్టుకొని చూపిస్తాను. సో క్వాలిటీ మీరు అప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పి. సో ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. దాదాపుగా 30 దగ్గర 30 మినిట్స్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే అక్యుములేట్ అయితే అయిపోయింది అనమాట. సో వాటర్ అనేది మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రతిదీ రిలీజ్ చేసుకుంటుందాం. సో మనం ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే వద్దాం అనమాట. ఎందుకు కత్తెత్తుకుంటున్నా అంటే చాలా టైట్గా ప్యాక్ చేశారనమాట. సో ఈ గ్యాప్లో నేను వాటిని ఓపెన్ చేయడం కష్టం. సో అందుకని చెప్పి కట్ చేసి అయితే రిలీజ్ అయిపోతున్నాను. ఓకేనా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇవన్నీ మంచి వాటర్ అనమాట. సో ఇంతకుముందు ఉన్న వాటరే. సో ఇవైతే వేసుకోవచ్చు. చాలా వీడియోస్లో నేను వేయకండి అంటాను, ఎందుకంటే అవి ట్రావెల్ అయ్యి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి. సో ఇప్పుడైతే ఏం ట్రావెల్ అవ్వలేదు కదా. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే పట్టుకోలేను అనమాట దీని నుంచి. చాలా గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ, నేను పట్టుకోలేను. సో మీరు ఇక్కడే చూడొచ్చు దాని క్వాలిటీ ఏంటి అని చెప్పి. వాడు బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఓకే గైస్ చూస్తున్నారా. సో సూపర్ క్వాలిటీ అనమాట, మంచి డ్యూయల్ టోన్. సో కలరేషన్ భలే ఉంటుంది. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి మ్యాగ్మా అనమాట. ఓకేనా. సో ఇది మంచి మ్యాగ్మా ఇది. సో మ్యాగ్మాస్ బేసిక్గా ఏంటంటే ఈ కలర్ అయితే ఉండవు అనమాట. ఇవి కొంచెం రేర్గా దొరుకుతాయి ఈ కలర్స్లో. సో ప్రజెంట్ మీరైతే వితౌట్ లైట్ కండిషన్లోనే చూస్తున్నారు. ఓకేనా. సో కొంచెం భయపడుతున్నాయి, కొత్త ప్లేస్ కాబట్టి. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి దీన్ని అయితే వదులుదాం మనం. సో ఏమనుకోకండి గైస్, ఎందుకంటే ఇవి చాలా టైట్గా ఉంది కాబట్టి ఇక్కడ నాకు స్పేస్ అనేది చాలా తక్కువ. అందుకనే వీటిని అన్నిటిని కూడా నేను కత్తితో అయితే కట్ చేస్తున్నాను. అలా కట్ చేయకూడదు నాకు తెలుసు, ఎవరు కట్ చేయరు అలా. బట్ అర్థం చేసుకోండి నేను ఎందుకు కట్ చేస్తున్నాను. ఇక్కడ చాలా కష్టం అండి గైస్ రిలీజ్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారా. సో ఇది వచ్చేసరికి విఐపి కేఎంఎల్ గైస్. హంపు చూడండి, బ్రైట్నెస్ పెంచు చూస్తున్నారా. మొత్తం హెడ్ ఫుల్ కవర్ అయి ఉంటాయి అనమాట, పర్లింగ్స్ అన్నీ కూడా. చాలా బాగుంటుంది ఈ కేఎంఎల్. వైట్ ఐ గైస్ ఇది ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే వైట్ ఐ అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే ఇందులో పెట్టి రిలీజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే నేను వాటిని అయితే పక్కకు తీసుకుని ఆ తర్వాత అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిష్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది గైస్. ఓకేనా. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా టైట్గా ప్యాక్ చేశారనమాట. బట్ అయినా కూడా ఒకటి లీక్ అయిపోయింది, ఎందుకంటే అది మనం ఉల్టా పెట్టుకోవచ్చాం గైస్. బైక్లో రావడానికి స్పేస్ లేదనమాట. సో వెనక ఒక కూర్చొని పట్టుకోవాలి. సో ఏంటంటే ఉల్టా పట్టుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి లీక్ అయింది. గైస్ ఒక్క నిమిషం ఇక్కడ మీరు చూడండి, కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. వీటి గురించి నేను ఇందాక చెప్పాను కదా.
ఇది ఒక స్పెషల్ గాయ్, నేను వీడి గురించి తర్వాత చెప్తాను, మీకు చెప్పాను కదా. సో చూస్తున్నారా, ప్యూర్ బోన్స్ ఐ గైస్ ఇది, ఓకేనా, ప్యూర్ బోన్స్ ఐ అనమాట. బట్ ఏంటంటే లైట్గా డిఫెక్ట్ అవుతుంది అనమాట ఫేస్లో. బట్ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు వీడు. ఇక్కడ చూస్తున్నారా, ఫేస్ అనేది లైట్గా డిఫెక్ట్ పీస్ అనమాట. బట్ కలరేషన్ అయితే మాత్రం వేరే లెవెల్ గైస్. సో అందుకే తీసుకున్నాను వీడిని. డ్యువల్ టోన్ అనమాట, డ్యువల్ టోన్ కలర్, ప్యూర్ బోన్సాయ్. సో మీకు ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి. వీడిని యాక్చువల్లీ పెట్టుకుందాం అనుకున్నాను, చూద్దాం ఇన్ కేసు. మనకి స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది గైస్, అందుకే యాక్చువల్లీ మంచి క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా. మనం అలాగే రిటైన్ చేద్దాం అనుకుంటాం, బట్ ఏంటంటే మనకి స్పేస్ ప్రాబ్లం వల్ల సేల్ చేయాల్సి వస్తుంది. మన థార్న్ కూడా అందుకే సేల్కి అయితే పెట్టాను అనమాట. సో చూస్తున్నారా, ప్యూర్ బోన్సాయ్. ఎలా ఉన్నాడు కమెంట్ చేయండి గైస్. స్పెషల్గా అనమాట వీడు. సో వీళ్ళనైతే రిలీజ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ పైన ఉన్న వాటిని అయితే రిలీజ్ చేద్దాం. దీన్ని కూడా పక్క తీసుకునేస్తాను గైస్, ఎందుకంటే అక్కడ ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది నాకు. చూస్తున్నారా, హెడ్ చూస్తున్నారా, సైజ్ కానీ హెడ్ కానీ పర్ఫెక్ట్ గైస్. ఇది యాక్చువల్లీ ఫుల్ చిల్లీ రెడ్ ఇది. సో ఇప్పుడు చేతిలో పట్టున్నాం కాబట్టి కొంచెం భయపడి కలరేషన్ అనేది తక్కువైందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్లో మంచి చిల్లీ రెడ్, మంచి మాన్స్టర్ కాక్ గైస్. ఇది చాలా పెద్ద మాన్స్టర్ కాక్ అనమాట, చాలా పెద్దగా గ్రో అయింది. ఒక 4 ఇంచెస్ ఉంటుంది గైస్ ఇది. ఎప్పుడు ఏంటంటే గైస్ నేను హ్యాండ్ పికే చేస్తాను అనమాట. బేసిక్గా హ్యాండ్ పికే ప్రతిదీ నేను తెప్పించి స్టాక్ అంతా హ్యాండ్ పికే. బట్ ఏంటంటే వీడియో కాల్స్లో చూసి ఇలా తెప్పిస్తాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఏది కావాలి ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో మీరు అది అర్థం చేసుకోండి, ఎందుకంటే హ్యాండ్ పిక్ చేయడం వల్ల. హ్యాండ్ పిక్ ఏంటంటే సో ఇప్పుడు ఒక 100-200 ఫ్లవరెన్స్లో నేను ది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వస్తాను కదా. సో అందుకని చెప్పి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ కంటే. సో నార్మల్గా నేను ఒక 20 పీసెస్ 30 పీసెస్ ఆర్డర్ ఇచ్చాను అనుకోండి. సో ఏం చేస్తారంటే సో అన్ని మిక్స్ చేసేస్తారనమాట. మంచి క్వాలిటీ మిక్స్ చేస్తారు, అండ్ లో క్వాలిటీ అండ్ మీడియం క్వాలిటీ ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తారనమాట. సో ఇది అలా కాకుండా నేను పర్సనల్గా వెళ్ళి పిక్ చేసుకోవడం వల్ల ఈ ప్రైస్ అయితే పడింది అనమాట, నాకు కొంచెం ఎక్కువ అయితే పడింది అనమాట. సో అవైతే నేను చెప్పకూడదు గైస్, ఎందుకంటే అవి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అవైతే నేను చెప్పకూడదు, ఓకేనా. సో దీన్ని చూసేద్దాం రండి. ఇది కూడా మంచి చిల్లీ రెడ్ గైస్. ఇదేంటంటే నేను ఫస్ట్ వెళ్ళగానే పిక్ చేసుకున్న ఫిష్ ఏదైనా ఉందంటే అది ఇది అనమాట. చూస్తున్నారా, కలర్షన్ చూస్తున్నారా, హంప్ చూడండి, విఐపీ గ్రేడ్ గైస్. ఇది ఫుల్ పోలింగ్ అనేది కవర్ అయ్యి ఉంటాయి అనమాట. చాలా మంచి ఫిష్ ఇది. సో ఇది వచ్చి సైజ్ ఒక 3.5 ఇంచ్ అలా ఉంటుంది. హంప్ అనేది ఇంకా గ్రో అయింది గైస్. ఈ కలరేషన్ అవన్నీ కూడా ఇంకొకసేపు అయిన తర్వాత సెట్ అవుతాయి. సో అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. సో వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం. గైస్ నేను మీకు కిందకి చెప్పాను కదా, సో టొమాటో చిల్లీ అని చెప్పి ఇంకోటి మీకు చెప్పాను కదా. సో అదే ఇది. సో దాన్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్న కలర్ ఏదైతే ఉందో సో అదొచ్చి ఒక 80% అంతే, ఓకేనా. సో ఒక 80% అనమాట. సో ఇంకా కంప్లీట్ కలర్ అయితే కాదు అది, ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడైతే వచ్చాయి అండ్ కొత్త ప్లేస్ అండ్ కొత్త ఎన్విరాన్మెంట్ కదా, అండ్ చేతితో పట్టుకొని అయితే రిలీజ్ చేస్తాను కాబట్టి అవేంటంటే మనకు అంత కలర్ అనేది లైట్గా డల్ అవుతుంది అనమాట. కొంచెం డార్కిష్ కలర్లకు మారుతాయి. కాసేపు అవగానే సెటిల్ అవ్వగానే మనకి ప్రాపర్ కలరేషన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతాయి. చూస్తున్నారా, ఇదే గైస్ మంచి కలరేషన్ అనమాట, చాలా మంచి కలరేషన్, మంచి హంప్, మంచి కాంపాక్ట్ బాడీ. చూస్తున్నారా, ఫిన్స్ అవన్నీ కూడా మంచి కాంపాక్ట్ బాడీ అనమాట. ప్రాపర్ ఫ్లవర్ లైన్. సో ఇది ఫ్లవర్ లైన్ అంటారు ఇది. సో ప్రాపర్ ఫ్లవర్ లైన్ కానీ హంప్ కానీ, ఓకేనా. వాటర్లో పెట్టి చూపిస్తాను మీకు. చూస్తున్నారా, చాలా బాగుంటుంది ఈ ఫిష్ అయితే. ఈ ఫిష్ వచ్చేసి మంచి లార్జ్, మనకు మంచి లాంగ్ బాడీ వస్తుంది అనమాట, మంచి సైజ్ అయితే వస్తుంది అనమాట మనకి, జెయింట్ సైజ్లో. సో పెద్ద ఫ్లవర్ అని కావాలి నాకు అనుకున్న వాళ్ళు సో ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో సేమ్ కలర్లో గైస్, బట్
కొంచెం పెద్ద హంప్ అనమాట, మంచి మాన్స్టర్ కాక్ అనమాట ఇది. సేమ్ కలర్లో మంచి మాన్స్టర్ కాక్ గైస్ ఇది. చూడవచ్చు మీరు ఇక్కడ దాని హంప్ చూస్తున్నారా, దాని హంప్ సైజు. సో మంచి మాన్స్టర్ కాక్ అనమాట, చాలా పెద్ద హంప్ దీనికి. సేమ్ కలర్ గైస్, ఇందాక మీరు చూసారు కదా. సో సేమ్ ప్యాటర్న్ అనమాట, బట్ హంప్ అనేది దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది. చూసారా, సో షేక్ అవుతుంది అనమాట హంప్. అలాగే ఇంకా పెద్ద హంప్ అయితే వస్తుంది అనమాట అది పెరిగే కొద్దీ. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది హంప్ కానీ కలరేషన్ కానీ. సో సూపర్ ఉంటుంది గైస్ ఇది కూడా. సో ఈసారి అన్ని మంచి మాన్స్టర్ కాక్స్ అయితే తీసుకొచ్చాను గైస్. ఫైనల్గా ది బీస్ట్ని అయితే మనం రిలీజ్ చేయబోతున్నాం. సో వచ్చేసండి చూసేద్దాం. వీళ్ళంతా హోల్సేల్ ఏంటంటే గైస్ మినిమం 30 పీసెస్, లేదంటే మినిమం 30 పీసెస్ తీసుకోవాలన్నమాట. లైక్ కొంతమంది అయితే 100, 150, 200 కూడా తీసుకుంటారు. బట్ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మన కోసం అయితే 10 పీసెస్ వరకు తీస్తారనమాట మనకు. సో అదొకటే హ్యాపీనెస్. యాక్చువల్లీ వీటిని చేత పట్టుకోవాలో వద్దా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఏంటని. ఓకే 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 చాలా పెద్దగా ఉన్నాడు గైస్, చాలా పెద్దగా ఉన్నాడు. హంప్ చూసారా, కలర్స్ కానీ హంప్ కానీ మంచి మాన్స్టర్ అనమాట. మంచి ఒక టెన్నిస్ బాల్ సైజులో అయితే ఉందన్నమాట హంప్ అయితే. మంచి మష్రూమ్ హెడ్ కానీ చాలా చాలా యాక్టివ్గా ఉన్నాడు గైస్. సో వీడొచ్చి F3 కంఫా అనమాట, ఓకేనా. F3 కంఫా కిందకు వస్తాడు మనకు. ఇది యాక్చువల్లీ ట్రూ కలర్స్ కాదు గైస్, ఇంకా మంచి కలరేషన్ అయితే ఉంటుంది. సో కుదిరితే నేను పక్కలో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఫోటో అయితే పెడతాను, మీరు అక్కడ చూడొచ్చు కలరేషన్ ఎలా ఉంది ఏంటని చెప్పి. సో చూసారు కదా, అన్నీ కూడా రిలీజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మీకు ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో ఎలా ఉంది స్టాక్ ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే స్టాక్ అనేది చాలా త్వరగా ఖాళీ అయిపోద్ది గైస్ మన దగ్గర. సో ఇంట్రెస్టెడ్ ఏమన్నా ఉంటే సో త్వరగా మీకు నాకు కాల్ చేయండి. ది బెస్ట్ ప్రైస్కి ఇస్తాను ఈసారి కూడా. ఎక్కువ అయితే చెప్పను గైస్, నేను మార్కెటింగ్ ప్రైస్కి చాలా తక్కువగా అయితే ఇస్తాను అనమాట. సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తక్కువగా వెళ్ళి, ఇంకోటి ఏంటంటే మీకు డెలివరీ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెస్ట్ క్వాలిటీ, ఓకేనా. సో మీరు లో క్వాలిటీ ఏదైతే మీరు 2.5K అలా పెట్టి తీసుకుంటారో, సో నేను బెస్ట్ క్వాలిటీ దానికంటే తక్కువకైతే ఇస్తున్నాను అనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఒక్కసారి మనం కంటిన్యూగా పర్ఫెక్ట్గా చూసుకొని వచ్చేద్దాం ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. సో ఇది వచ్చేసరికి SRD అనమాట. సో కొంచెం భయపడుతున్నాడు మనోడు, ఎందుకంటే కెమెరా దగ్గర తీసుకొచ్చేసాం కదా. సో అన్ని రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ చాలా వరకు ఉన్నాను కాబట్టి కొంచెం భయపడ్డాడు అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి F4 అయితే ఉంది గైస్. సో F4 అనమాట. వీడు చాలా యాక్టివ్ ఉంటాడు వీడు. బట్ ఏంటంటే ప్రెసెంట్ ఊరికే ఇట్లా భయపడుతున్నాడు కెమెరా దగ్గరికి వచ్చేసరికి. మంచి డ్యువల్ టోన్ అనమాట, మంచి VIP గ్రేడ్ కిందకి వస్తాడు గైస్ వీడు. ఇక్కడ హంప్ చూడండి, మొత్తం పోలింగ్స్ మొత్తం కవర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు, మీరు చూస్తున్నారా, మంచి డ్యువల్ టోన్ అనమాట. ఇది జస్ట్ మనకి 2 ఇంచెస్ ఉంటాడు వీడు, చూస్తున్నారా, జస్ట్ 2 ఇంచెస్ ఉంటాడు. మంచి కలరేషన్, మంచి హంప్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక చిన్న ఫ్రై అయితే ఉందన్నమాట. సో ఇది స్టాక్లో మిగిలిపోయింది, సో అలాగే పెట్టేసాను దీన్ని. ఇదైతే సేల్ అయిపోయింది గైస్, ఓకేనా. సో ఇది కూడా అయిపోయింది అనమాట. సో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం దాన్ని కూడా. అండ్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి. సో చూస్తున్నారా, మ్యాగ్మా ఇంకా సెట్ అవ్వాలి. సో ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను మీకు. మంచి మ్యాగ్మా. అండ్ దాని తర్వాత మంచి KML గైస్, ఇది మంచి VIP గ్రేడ్ KML, మంచి కలరేషను, సూపర్ ఉన్నాడు అయితే వీడు. చూస్తున్నారా, వైట్ ఐ, మంచి హంపు. అండ్ వీడొచ్చి చెప్పాను కదా ఇందాక యూనిక్ గాయ్ అని. సో వీడే మంచి డ్యువల్ టోన్ అనమాట. సో ఇది చూద్దాం, దీన్ని సేల్స్కి పెట్టాలా లేదా మీరే కమెంట్ చేయండి. ఇన్ కేసు ఎవరికైనా మంచి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నాకు కావాలి ఇలాంటి పీస్ అనుకుంటే కమెంట్ చేయండి, ఓకేనా. కమెంట్ కాదు, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీడొచ్చి KML, వీడి గురించి అయితే చెప్పలేదు కదా నేను. సో ఇది వచ్చి మంచి VIP KML గైస్, మంచి బ్రీడింగ్ మెటీరియల్ అనమాట. మనము కాంఫా బ్రీడింగ్లో అలాంటి వాటిలో
వీడినైతే యూజ్ చేసుకోవచ్చు. మంచి బ్రీడింగ్ మేల్, లెంత్ బాడీ అనమాట, చాలా లాంగ్ బాడీ. వీడు దగ్గర 5 ఇంచెస్ అయితే ఉన్నాడు, మంచి లాంగ్ బాడీ. బ్రీడింగ్ కోసం అయితే వీడు పర్ఫెక్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పైన సో వీడియో చిల్లీ రెడ్ ఎస్ఆర్డీకి చూస్తున్నాడా, అసలు యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటి, మంచి కొత్త ఎన్వైరన్మెంట్ అది ఇది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చి వీడు విఐపి ఎస్ఆర్డీ, పర్లింగ్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అనమాట వీడికిట, అబ్జర్వ్ చేయండి. అండ్ వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇవి వచ్చేసి చిల్లీ రెడ్ గైస్. ఓకేనా. సో టొమాటో రెడ్ అంటాం అనమాట, చాలా చిల్లీ రెడ్ అనమాట. జస్ట్ పట్టుకోవడం వల్ల కొంచెం డార్క్ అండ్ కలర్లో కనిపిస్తున్నారు, ఫుల్ చిల్లీ రెడ్. అండ్ వీడు వచ్చి చిల్లీ రెడ్లో మాన్స్టర్ కాక్ అనమాట, వీడు మాన్స్టర్ కాక్. సో లాస్ట్ టైం తెప్పించిన స్టాక్ మీరు సైజ్ ఇక్కడ కంపేర్ చేయొచ్చు దానికి దీనికి. సో మంచి జైంట్ సైజ్కి అయితే వస్తారనమాట వీళ్ళందరూ కూడా. అండ్ ఇది వచ్చి కొంచెం డిసీజ్ అయితే వచ్చిందనమాట, లైట్గా పూప్ అనేది, వైట్ పూప్ అనేది వచ్చిందనమాట. సో అందుకని చెప్పి వీడిని అలాగే పెట్టాం, ఇంకా సేల్ అయితే చేయట్లేదు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎస్ఆర్డీ అయితే ఉందనమాట. సో మనం గివ్ అవేకి ఇవ్వాలనుకున్నాం కదా, సో ఇదే ఎస్ఆర్డీకి గివ్ అవేకి ఇస్తున్నాను. అండ్ గివ్ అవే గురించి చెప్పాలా మీకు, చెప్తాను నేను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చి వీడు కూడా మనకి మంచి ఎస్ఆర్డీ, కొంచెం హంప్ అనేది డౌన్లో ఉందనమాట. సో ఇద్దరు కూడా ఒక 2 డేస్లో, అంటే వీడు ఒక 2 డేస్లో ప్రాపర్ క్లియర్ అయిపోతాడు కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చి బీస్ట్ అనమాట, చూస్తున్నారా. సో పక్కా కాంపిటీషన్ గ్రేడ్ గైస్, వీడు పక్కా కాంపిటీషన్ గ్రేడ్ అనమాట. F3 కిందకి వస్తాడు, మంచి హ్యామర్ కాక్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎలా ఉందని చెప్పి, ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి, కలరేషన్ అబ్జర్వ్ చేయండి. అండ్ దానికి వచ్చి ఒక ఫీమేల్ అయితే పెట్టామన్నమాట. ఇది వచ్చేసరికి KML ఫీమేల్ గైస్. ఓకేనా. సో మంచి హంప్ అయితే ఉంటుంది దీనికి కూడా. సైజ్ వచ్చి దగ్గర 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర ఉంటుంది ఇది. ఓకేనా. సో ఇది వచ్చి ఇంకా ఆల్రెడీ ఎగ్లేడ్ అనమాట ఇది. సో చూద్దాం, మనకు అసలు సేల్ చేయాలా వద్దా అని ఒక ఇంటెన్షన్ అయితే లేదనమాట. ఇన్ కేస్ ఎగ్లేడ్ చేసిందంటే అప్పుడైతే బ్రీడింగ్ అయితే ఇద్దాం దానికి దీనికి. F3 కాబట్టి మ్యాక్సిమం ఫర్టిలిటీ రేట్ అయితే ఉంటుంది అనమాట, లైక్ ఒక 60-50%, 60-40% అనమాట. ఓకేనా. సో వీడు వచ్చి సైజ్ వచ్చి 4.5 ఇంచెస్, 4.5 to 5 ఇంచెస్ మధ్యలో అయితే ఉంటాడు అనమాట. మంచి, ఇంకా యాక్చువల్లీ పెద్ద హంప్ ఉండేది, హంప్ అనేది డౌన్లో ఉంది ప్రెసెంట్. హంప్ అనేది మళ్ళీ రీగైన్ అయిన తర్వాత ఒకసారి మనం థింక్ చేద్దాం ఎలా ఏంటి అని చెప్పి. ఓకేనా. సో కంప్లీట్గా మీరు చూసేస్తారు అనుకుంటున్నాను మన స్టాక్ అంతా కూడా. అంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉంది. ఓకేనా. సో ఏది కూడా సెట్ చేసుకోలేదన్నమాట ఇంకా మనం. సో చూసారు కదా గైస్, మీ క్వాలిటీ ఎలా అనిపించింది అండ్ వీడియో ఎలా అనిపించింది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం గివ్ అవే అయితే అనౌన్స్ చేసాం కదా. సో గివ్ అవే అయితే నెక్స్ట్ 18th అయితే పిక్ చేస్తాం అనమాట విన్నర్ని. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని చెప్పి కంప్లీట్గా వీడియో అయితే రికార్డ్ చేసాను ఆల్రెడీ. ఆ వీడియో పోస్ట్ కూడా చేశాను అనమాట, మన ఛానల్లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదంటే మన ఛానల్కి వెళ్తే మీకు ఫస్ట్ వీడియోనే, లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియోనే ఆ గివ్ అవే గురించి అయితే మనం చేసామన్నమాట. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో కూడా మనము గివ్ అవే గురించి ఎలా చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని చెప్పాను మీకు ఆల్రెడీ. మంచి ఫిష్ని అయితే ఫ్రీగా గివ్ అవేకి అయితే ఇస్తున్నాను. ఓకేనా. సో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. ఇక్కడ కింద వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ అయితే ఉంటుందన్నమాట. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో ఎప్పటికప్పుడు మీకు సేల్స్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ అవుతుంటాయి. సో మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మట్టుకు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి గైస్. సో ప్రైస్ అక్కడే చెప్తాను మీకు. అండ్ మీ యొక్క సిటీ ఎక్కడ కూడా నాకు వాట్సాప్ చేయండి. సో అక్కడ నేను ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా అని కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, డెలివరీ గురించి కొంచెం మాట్లాడాలి మీతో. సో అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను నేను. ఓకేనా. సో ఇది అనమాట ఈరోజుకి. సో ఇవి వచ్చి అన్నీ కూడా రెడీ ఉన్నాయన్నమాట. సో ఏవి కూడా స్ట్రెస్ లేవు, అన్నీ కూడా రెడీ టు సేల్ అనమాట. సో ఇన్ కేస్ కావాలంటే మీరు నాకు రేపు సాటర్డే కదా. సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో తెలియదు అనమాట నాకు. మోస్ట్లీ ఈ రోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చిందంటే రేపే షిప్మెంట్ అయితే ఉందన్నమాట సాటర్డే. సో సాటర్డే మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో బుక్ చేసుకున్న వెంటనే మీకైతే ఫిష్ని అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా. సాటర్డే, మండే కూడా షిప్మెంట్ అనేది ఉంటుంది గైస్. ఓకేనా. సో మండే లోపల మీరు ఎప్పుడు కావాలనుకున్నా నాకు ఆర్డర్ చేసుకోండి. అండ్ చూద్దాం, ఈ స్టాక్ త్వరగా వెళ్ళిపోద్ది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఓకేనా. సో అంతే గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చితే అనుకోండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్.